యూజ్ ఆఫ్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ అనేటువంటి వాటిని అసలు మనం ఎలా వినియోగిస్తాము దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోడల్ వర్బ్ సాధారణంగా ఈ క్రింది భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తాం. ఓకే, సో మనం కింద ఉన్నటువంటి కొన్ని భావాలను తెలియజేయడం కోసం ఈ మోడల్ వర్బ్స్ని లేదా మోడల్ ఆక్సిలరీస్ని మనం వాడతాం. అవేంటి? పర్మిషన్ అనమాట. సో అనుమతి కోసం వాడతాం. ఓకే, సో మే ఐ కమ్ ఇన్, అది ఒక మోడల్ వర్బ్ అనమాట. సో మే అనేటువంటిది మోడల్ వర్బ్. పర్మిషన్ అంటే ఇతరుల యొక్క అనుమతి కోరుకోవడం కోసం. క్లాస్ రూమ్ లోపలికి రావాలి అనుకో, టీచర్ గారిని మే ఐ కమ్ ఇన్ అంటాం కదా. సో తర్వాత అబిలిటీ అనమాట. సో అబిలిటీ అంటే పర్సన్ యొక్క క్యాపబిలిటీని చెప్పేటప్పుడు. కెన్ షీ కుక్ ద ఫుడ్, ఆమె వంట చేయగలదా? షీ కెన్ కుక్ ద ఫుడ్. కెన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఎబిలిటీని సూచిస్తూ ఉందన్నమాట. సో అది ఒక మోడల్ వర్బ్. తర్వాత ఆబ్లిగేషన్, బాధ్యత. షీ మస్ట్ డూ ఇట్. ఓకే, సో చేయాల్సిందే. తర్వాత ప్రొహిబిషన్, నియంత్రణ లేదు అంటే నిషేధం. యూ డోంట్ హ్యావ్ టు, లేదు అంటే యూ డోంట్ నీడ్ టు మేక్ దట్ వర్క్, నువ్వు ఆ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. అడ్వైస్, వై డోంట్ యూ, వై కాంట్ యూ గో ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళొచ్చు కదా. సో ఇక్కడ కెన్ అనేటువంటి మోడల్ వర్బ్ని మనం యూజ్ చేసాం ఒక సలహా ఇవ్వడం కోసం. తర్వాత పాసిబిలిటీ, అవకాశం. ఓకే, సో యూ మే గెట్ ఏ ఛాన్స్ టు గో ఫర్ అబ్రాడ్, నువ్వు అబ్రాడ్ వెళ్ళేటువంటి అవకాశం నీకు వస్తుంది. ఇక్కడ మే అనేటువంటిది పాసిబిలిటీ. తర్వాత ప్రాబబిలిటీ, సంభావ్యత.